నాచారం ఈఎస్ఐ ఆసుపత్రిలో పోస్టింగ్ల కోసం ఎదురు చూస్తున్న నర్సింగ్ అభ్యర్థులు ధర్నాకు దిగారు. నాచారం ఈఎస్ఐ ఆసుపత్రిలో పోస్టింగ్ల కోసం ఎదురు చూస్తున్న నర్సింగ్ అభ్యర్థులు ధర్నాకు దిగారు. ఎంపికై నెల రోజులు గడిచిన పోస్టింగులు ఇవ్వకపోవడంతో అభ్యర్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారికి మద్దతుగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హాజరై ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పోస్టింగ్లలో జాప్యం కారణంగా అభ్యర్థులు సీనియారిటీతో పాటు నెల రోజుల వేతనాన్ని కోల్పోతున్నారని ఆర్ కృష్ణయ్య అన్నారు. ప్రభుత్వ ఉద్యోగంపై ఆశతో ప్రైవేటు ఉద్యోగాలు వదిలేసిన అభ్యర్థులు ప్రస్తుతం ఆర్థిక కుటుంబ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. శనివారం లోపు పోస్టింగులు ఇవ్వాలని, లేకపోతే సోమవారం నుండి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అభ్యర్థులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి నాయకులు రామ్దేవ్ మోదీ, నిఖిల్ తో పాటు అభ్యర్థులు పాల్గొన్నారు. హాస్పిటల్ వద్ద నర్సులు చేస్తున్నటువంటి దీక్షకు సంఘీభావం తెలపడం, ధర్నాకు సంఘీభావం తెలపడం జరిగింది. వెంటనే ప్రభుత్వం నర్సులు ఏవైతే ఉన్నారో 252 మందిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని చెప్పి బీసీ విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తుంది. అలాగే ఇక్కడ ఆఫీసర్ తోటి మాట్లాడినప్పుడు ఆఫీసర్లు శనివారంలోగా మేము విధుల్లోకి తీసుకుంటామన్నారు. శనివారంలోగా విధుల్లోకి తీసుకోకపోతే సోమవారం పెద్ద ఎత్తున ధర్నా చేసి ఈఎస్ఐ హాస్పిటల్ ముందర పెద్ద ఎత్తున తాళాలేసి ఆఫీసర్లను బయటికి వెళ్ళగొట్టేటువంటి దాఖలాలు వ్యక్తం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఇలా తెలంగాణ వస్తే నిధులు ఉద్యోగాలు అని చెప్పి ఆనాడు చెప్పి పెద్ద ఎత్తున చెప్పినారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా గతంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు కనుక తక్షణమే ఈ నర్సులను ఉద్యోగాల్లోకి తీసుకోవాలని బీసీ విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. రేపు ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద సత్యాగ్రహ దీక్ష చేపట్టడం జరుగుతుంది. ఆ దీక్ష ఉద్దేశం విద్యార్థులకు రావాల్సినటువంటి పూర్తి ఫీజులను ప్రభుత్వమే భరించాలి. విద్యార్థులకు రావాల్సిన 10,000 కోట్ల ఫీజు రిమెంట్ స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలి. అలాగే విద్యాశాఖ మంత్రిని నియమించి విద్యార్థి సమస్యలు వెంటనే పరిష్కరించాలని, నిరుద్యోగ వృత్తి 4,000 ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ చేరుకొని సత్యాగ్రహ దీక్షను విజయవంతం చేయాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. 2,500 మంది నర్సింగ్ ఆఫీసర్స్ సెలెక్ట్ అయ్యి 2 నెలలు అవుతుంది. అన్ని డిపార్ట్మెంట్లలో వైద్య విధాన పరిషత్, ఈఎస్ఐ తప్ప ఆయుష్ డిపార్ట్మెంట్లో అన్ని డిపార్ట్మెంట్లో అందరికీ నర్సింగ్ ఆఫీసర్స్ పోస్టింగ్ ఇచ్చారు. కానీ ఈఎస్ఐలో ఇవ్వకుండా జాప్యం చేశారు. దాదాపు 252 మందికి ఇవ్వాలి. వాళ్ళందరూ ఈరోజు వచ్చి ఇక్కడ ధర్నా చేస్తున్నారు. వీళ్ళకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం. వెంటనే వీళ్లకు పోస్టింగ్స్ ఇవ్వాలని అధికారులతో మాట్లాడితే శనివారం లోపు ఇవ్వడానికి అంగీకరించారు. శనివారం లోపు ఇవ్వకపోతే మాత్రం సోమవారం ఈ ఆఫీస్కు తాళాలు ఇస్తామని కూడా నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాను. ఎందుకంటే ఇందులో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు గతం లోపల ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్నారు, ఏజ్ బ్యారైన ఉంటున్నారు. ఇప్పుడు వీళ్ళు ఎంబడే జాబ్ బాయ్, ఇక్కడ జాబ్ రాకపోయాయి, చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకే వీళ్ళకి వెంటనే జాబ్లు ఇవ్వాలి. రెండవది వీళ్ళ పిల్లల్ని ఇప్పుడు స్కూల్లో జాయిన్ చేయాలి. స్కూళ్ళు ప్రారంభమై 1 మంత్ అయింది. 1 మంత్ నుంచి కూడా వాళ్ళకి ఇవ్వకపోతే ఏ స్కూల్లో జాయిన్ చేయాలి, పోస్టింగ్ ఎక్కడ, ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి వెంటనే ప్రభుత్వం మంత్రి గారు, కార్మిక శాఖ మంత్రి వివేక్ గారు వెంటనే స్పందించి వీళ్లకు 2 రోజుల్లో ఉద్యోగాలు పోస్టింగ్ ఇచ్చేటట్టు చర్యలు తీసుకోవాలని చెప్పారు.